పింఛన్ వస్తున్నదా? వస్తుంది 2000. ఎంత? 2000 వస్తుంది. మరి 4000 ఇస్తానని చెప్పి 4000 ఇస్తాడు. ఇక గంగలకని గడకెక్కేదాకా అన్నాడు. ఆయన ఎక్కిండి అయిపోయింది. మరి రైతులందరూ మంచిగానే ఉంటారట, రైతులు ధాన్యం కూడా కొనుగోలు చేస్తారట కదా. అది ఏం మంచిగా ఊరే సంచులు అసలు ఫోన్లలో బుక్ చేయనట్టు ఓలన్నా ఇట్లా నాయసుంటారు ఆడోళ్ళే ఉంటారు. వాళ్ళు ఎట్లా బుక్ చేసుకుంటారు? ఫోన్ లేని వాళ్ళు ఎట్లా బుక్ చేసుకుంటారు? తెలియని వాళ్ళు ఎట్లా చేసుకుంటారు? మరి ఫోన్లలో బుక్ చేసుడు, అదేంటి గ్యాస్ ఫోన్లలో బుక్ చేసుడు ఇట్లుంటుంది. ఉన్నది అమ్ముకొని ఏమో పుట్టినాలు బుక్కట పోవుడే. ఇక అబ్బా మరి ఇప్పుడు రైతుల దుక్కులు కూడా పొతం చేసుకున్నారు, మరి విత్తనాలు కూడా పెట్టుకుంటారు. మరి మసాలా బస్తాలకు ఎట్లా? అదే మరి ఎట్లనో ఏమో ఎట్లా చేస్తాడు అందరు ఎట్లా లైన్లు కట్టుడు, లైన్ కట్టి 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 ఒక్కొక్కరు మర్రొస్తారు. 2 రోజులకు 3 రోజుల దాకా దిగుతారు. ఒకప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మా ఊరికైతే ఆటోలు కూడా ఉన్నాయి, బస్సులు కూడా ఉన్నాయి. అవి సస్తారు బండ్ల మీద పోయి లైన్లు కట్టి కట్టి. అయినా కూడా మరి దొరుకుతానయా? వస్తలేవు. మరి ఆయాలు ఎట్లుండే? హుషారు ఉన్న వాళ్ళు ఫోన్లలో బుక్ చేసుకున్న వాళ్ళకి వస్తుంది. అప్పుడు అప్పుడు ఉండే, అప్పుడు 200లకు 300లకు సంచే ఉండే. ఆడోళ్ళం పోయి కూడా తెచ్చుకున్నాం. గిట్లనే ఉందా ఇప్పుడు? అప్పుడు ఇట్లా లేదు. ఆటోలకి ఇస్తే కూడా వేసుకొచ్చిర్రు మరి. ఇప్పుడు చేస్తలేరు కదా. మరి ఇప్పుడు మహిళా రైతులు కూడా మస్తుగానే కష్టాలు పడతారట కదా. మసాలాలు చేయంగా, గ్యాసులు చేయంగా కష్టమే పడుతుంది.